హలో ఎవ్రీవన్. సండే రోజు మాల్కని వెళ్ళాము. ఇంకా అక్కడ ఆకలిస్తుందని ఐస్ క్రీమ్ అవి తీసుకున్నాము క్రీమ్ స్టోన్లో. తీసుకొని ఇంకా తింటున్నాను అనమాట. ప్లేస్ అసలు దొరకదు ఈ మాల్స్లో. అయితే సండే రోజు తినడానికి అని వెళ్తే సీటింగ్ కోసం అని చూసి వెతికి చచ్చిపోవాలి ఇంకా మనం అంతే మాల్స్లో. ఇంకా హైదరాబాద్లో ఏముంటుంది, సండే అయితే మాల్స్ పైకి ఫోటో బూత్ ఉంది. ఇక్కడ ఫోటో బూత్ దిగుదాం అనుకున్నాం కానీ పర్ పర్సన్ 100 300 సంథింగ్ ఏదో చెప్పారు. అలా ఇట్లే అవి చిన్నగా ఉంటాయి, వాళ్ళు ఎక్కడో పడేస్తారు. మా ఆయన అంటాడు ఊడ్చే దగ్గర వస్తుంది పనామెకి ఆ ఫోటోలన్నీ అని. ఇంకా సర్లే అని గేమ్స్ ఆడుకుంటా అంటే మొత్తానికి గేమ్స్ దగ్గర తీసుకెళ్ళాము. విఆర్ అవి ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకా ఏజ్ అయిపోతే ఎక్కడ ఆడదు కదా, సర్లే అనేసి వెళ్ళామన్నమాట. గేమ్స్ అవి ఆడిపించిన తర్వాత ఇంకా అలా టైం అయిపోయింది. ఇంకా మనము మాల్కి వెళ్తే అసలు టైం సరిపోదు కదా, ఎప్పుడైనా ఒకటి షాపింగ్ అని అన్నీ చూసేసరికి అన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి అన్ని ఫ్లోర్స్ తిరిగేసరికి సరిపోతుంది. షాపింగ్ అయితే ఇంకా దారుణం. వెస్ట్ సైడ్ ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని దాంట్లో ఏది నచ్చిందో తెలుసుకొని మళ్ళీ రిపీట్ వెళ్ళాల్సి వస్తుంది. మీకు కూడా అలాగే అవుతుందా? కామెంట్ చేయండి. ఒక దాంట్లో మనకు నచ్చవు కదా, మళ్ళీ అయ్యో ఇక్కడ తీసుకుంటే మళ్ళీ అక్కడ తీసుకొని మిస్ అవుతా అని భయం వేస్తుంది. ఇలా ఆడుతుంది గేమ్స్ అవి అలా దాని ఎంజాయ్మెంట్ అది అలా చేస్తుంది. నాకేమో కాళ్ళు నొప్పి వస్తున్నాయి బేసికల్లీ. ఇక్కడ ఏంటంటే కూర్చోడానికి గేమ్ జోన్లో ఏమి ఉండవు కదా, పిల్లలతో మనం ఉండాలంతే, లేకపోతే మనం ఆడుకుంటే అప్పుడు సీటింగ్ ఉంటుంది అనమాట. అలా జరిగిందనమాట. ఇలాగా ఇంకా సర్లే అని ఆడుకున్న తర్వాత అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా ఇక్కడే చేద్దామా లేకపోతే ఇంట్లో తిందామా, ఇంట్లో ఆల్రెడీ నాన్ వెజ్ వండి పెట్టాను కదా, సండే కదా అని అనుకుంటున్నాను. ఈలోపు ఇంకా 9:30 అయిపోయింది. ఏం చేస్తాం, మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ అన్నం పెట్టుకొని తినేసరికి చచ్చిపోతాం అనేసి ఇంకా ఇక్కడే తిందామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇది రోల్ నొక్కితే ఇలా అవుతుంది కదా, ఎక్కువ టికెట్స్ కావాలని దీని బాధ. తీరా చూస్తే ఇది మా క్యాది పెట్టేసరికి అది 5 టికెట్స్ వచ్చాయి. మన దరిద్రం కాకపోతే 5 టికెట్సే వచ్చాయి. ఇంకా సర్లే అనేసి ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా అలా తిరుగుతూ ఇలా వస్తున్నాం, మొత్తం తిరుగుతున్నాం మాలంతా అటు ఇటు. ఇంకా చెప్పాను కదా, మాల్కి వెళ్ళి తిరగడానికి సరిపోతుంది. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. అన్ని షాప్స్ చూసుకుంటూ, ప్లస్ ఇక్కడ ఏదో హాలోవిన్ డే కదా, నెక్స్ట్ అక్టోబర్లో హాలోవిన్ అని పెట్టారు. సరే అని చూడడానికి వచ్చాము. ఇది 100 రూపీస్ టికెట్ పెట్టారు. బేసికల్లీ ఫ్రీగా పెట్టచ్చు కానీ అక్కడ ఏం లేవు బేసికల్లీ. బట్ 100 రూపీస్ ఏమో టికెట్ పెట్టారు. సర్లే చూస్తా అంటే సరే లోపలికనే వెళ్ళాము. వీడియో కూడా తీసుకోవచ్చులే అనేసి సరే ఇంకా ఇలా ఉంది. చిన్నగా డైనోసార్స్, కొన్ని దెయ్యం బొమ్మల్లాగా పెట్టారు. ఇవన్నీ హాలోవిన్ డే అని ఇవన్నీ పెట్టారనమాట. ఇవి బాగానే ఉంది కానీ ఓకే మరి 100 రూపీస్ వర్త్ ఏం కాదు. ఇంకా మాల్స్లో తెలుసు కదా అన్నీ కాస్ట్లీగా ఉంటాయి. ఇక్కడ ఇంకా డోనట్స్ అవి తిందాము అనేసి, ఈ డోనట్స్ చాలా బాగుంటాయి సాఫ్ట్గా. ఎవరైనా ట్రై చేశారా చెప్పండి? ఈ డోనట్స్ చాలా బాగుంటాయి. పిల్లలకి చాలా ఇష్టం మా వాళ్ళకి. కాబట్టి స్వీట్ ఎక్కువ ఉంటుంది, పర్లేదులే ఒకసారికి తినచ్చు జీవితంలో. తర్వాత ఇంకా డిన్నర్ ఇక్కడ చేద్దామనేసి వాళ్ళు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు. నాకు సిజ్లర్స్ అంటే చాలా ఇష్టం, అది ఆర్డర్ చేస్తాను. ఈ వ్లాగ్ నచ్చినైతే బాయ్.